కూర్చో. నేను కూర్చో. సరే, జీవితంలో నీకు అన్నీ ఇచ్చాను, కానీ అదేంటి బావా, రాముడు లాంటి మొగుడు, కృష్ణుడు లాంటి కొడుకు, అయోధ్య లాంటి ఇల్లు, ఇంతకన్నా ఏం కావాలి ఓ ఆడదానికి? నీ కోసం, నీ సంతోషం కోసం మన రాధని సినిమా హీరోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎంత మంచి మాట చెప్పావు బావా. కానీ సినిమా హీరో అవడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కదే. ఏం బావా? మన రాధ కరాటే వచ్చా, కుంఫు వచ్చా, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, గన్ ఫైరింగ్, ఇవన్నీ వచ్చా? ఇవన్నీ వస్తేనే కదే మాస్ హీరో అయ్యేది. ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మరి ఎప్పుడు హీరో అవుతాడు మన రాధా? చెప్తాను, చదువు చదువు. నిజాయితీ కలవారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో అనుకున్నా. సర్రు గిర్రు అని ప్రేమగా పిలిచి సగం ఇంగిలి పాలు తాగించినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో అంబర్ ఫిట్టింగ్ ఉందని. ఏయ్, కూర్చో కూర్చో. ఇటు తిరుగు తిరుగు. ఒక్కసారి కూడా నా మాట పూర్తిగా వినవా నువ్వు? ఒక మాస్ హీరో కావలసినవన్నీ మా పోలీస్ అకాడమీలో 3 నెలల్లో నేర్పిస్తారే. ఆ తర్వాత వాడిని నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయట తీసుకొస్తాను. మరి బయటికి తీసి రాకపోతే? అదేంటి సారు, నాకు మాత్రం నా కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉండదు? నేను బయటికి వెళ్తే హీరో గారి తండ్రి, హీరోస్ ఫాదర్, హీరో కా పితాజీ, హీరోడు అప్ప అని అనిపించుకోవాలని ఉండదు? చెప్పు ఏ సరు, చెప్పు సరు. నాకా హక్కు లేదా? నాకా ఆశ ఉండదా సరు? చెప్పు చెప్పు సరు. అలాగే బావా. కానీ వాడు ఒప్పుకుంటాడంటావా? నేను ఒప్పుకున్నాను కదా, వాడు ఒప్పుకున్నట్టే. నాకు వదిలేండి. ఏం సరు? ఐ లవ్ యు బావా. ఐ ఆల్సో లవ్ యు సరు. చిలిపి. నో! పోలీస్ అకాడమీయా? నేనా? నెవర్. మమ్మీ, 3 నెలల తర్వాత నన్ను బయటకు తీసుకురాకపోతే? అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే నిన్ను ఈ రోజు వరకు ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వనిచ్చనా? వావ్ మమ్మీ, వాట్ ఎన్ ఐడియా. ఎవరయ్యా ఈ క్రౌడ్? హూ ఆర్ దిస్? సార్, రాబోయే తరానికి కాబోయే పోలీస్ ఆఫీసర్ సార్ ఇదంతానా?